హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము కర్బూజా జ్యూస్ చేద్దామండి. దాని కొరకు ఒకటి చిన్నది కర్బూజా, ఒకటి పిస్తా పప్పు కొంచెం కట్ చేసుకున్నది, షుగరు 4 టేబుల్ స్పూన్స్, ఒక గ్లాసు పాలు, మహాబీర గింజలు ఒక 2 స్పూన్స్ నానపెట్టుకున్నానండి ఒక 1 అవర్ ముందే. అలాగే కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందామండి. ఈ బౌల్లో ముందుగా మనం తీసుకున్న 1 గ్లాస్ మిల్క్ పోసి మంచిగా వేడి చేద్దాము. ఈ కాగే పాలల్లో షుగర్ కూడా వేసి షుగర్ కూడా మంచిగా కరిగనిద్దామండి. అంతవరకు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ వేసి ఒక స్పూన్ పెట్టి కలియపెట్టుకుందాము. కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా కలియపెట్టుకున్నాం కదా, ఇది సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఫ్రూట్ని మంచిగా కట్ చేద్దాము. ఫ్రూట్ ఈ విధంగా కట్ చేసాం కదా, ఈ గింజలు మొత్తం తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కొంచెం మొత్తం మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము. పాలు మంచిగా కాగినాయి కదా, ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేసి మొత్తం స్పూన్ పెట్టి మంచిగా కలియపెడదాము. ఇలా కలియ పెడుతూ ఉంటే చిక్కగా అవుతూ ఉంటుంది. ఆల్రెడీ అయింది కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో చల్లగా కానిద్దాము. చూడండి, పాలు కస్టర్డ్ చల్లగా అయింది కదా రూమ్ టెంపరేచర్లో పెట్టిన తర్వాత. ఇప్పుడు కర్బూజా జ్యూసు, అలాగే ఇలాచీ పౌడర్, కర్బూజా చిన్నగా కట్ చేసుకున్నాం కదా పీసెస్ అవి, పిస్తా పప్పు, అలాగే మహాబీర గింజలు కూడా మొత్తం వేసి కలియపెడదాము. ఇంతేనండి, కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక గ్లాసులో వేసి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయింది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్దీ కూడా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.